హలో అండి, నేను బ్యూలా లైఫ్ కోచ్ ఫర్ వైఫ్స్. ఆడపిల్లకి ఆడపిల్లే శత్రువా అనే దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో దట్ చాలామంది ఆడపిల్లలకి హెల్ప్ అవుతుంది అని నాకు అనిపించింది. అండ్ వైజ్గా అంటే జ్ఞానయుక్తంగా ఇంకా ఉంటారు అని నాకు అనిపించింది అనమాట. ఒక భార్యగా తను ఒక ఇంట్లోకి అడుగుపెట్టి ఆ కుటుంబంతో భార్యాభర్తల బంధాన్ని కొనసాగిస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా తన లైఫ్ని లీడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఆ అమ్మాయి ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు సరౌండింగ్స్లో ఉండేది ఎవరండి? అత్త, ఆడపడుచులు, వదినలు, తోటికోడలు ఉంటారు కదా. మరి చాలాసార్లు నేను మాట్లాడేటప్పుడు వినే కంప్లైంట్స్ ఏంటి అని అంటే, నా భర్త పట్టించుకోవట్లేదండి, ఎప్పుడు కూడా వాళ్ళ ఇంటోళ్ళ మాటలే వింటూ ఉంటారు అని చెప్పి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నాం కదా మనము. అక్కడ ఈ అమ్మాయికి సపోర్టివ్గా లేకుండా భర్తకు అన్నీ ఈ అమ్మాయి గురించి నెగిటివ్గా చెప్పేది ఎవరండి? అమ్మాయే కదా, ఇంకొక అమ్మాయే కదా. తన అత్తే అవ్వచ్చు, ఆడపడుచులే అవ్వచ్చు, వదినలే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కదా. సో కొంచెం పాజిటివ్గా ఆలోచించండి. సో మరి అమ్మాయికి అమ్మాయి సపోర్ట్ చేయకపోతే, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం కదా, విమెన్ ఎంపవర్మెంట్ అంటాము, విమెన్కి ఇలా అలా అని మాట్లాడతాం కదా. కానీ అది ఇంట్లో నుంచే మొదలవ్వకపోతే చాలా దారుణం కదా. చాలామంది అమ్మాయిలు ఏడుస్తూ ఉంటారు, నాకు మెసేజెస్ పెడుతూ ఉంటారు, తట్టుకోలేకపోతున్నాం మేడం అని చెప్పి. చాలా బాధ అనిపిస్తుంది. కానీ మీ లైఫ్లో ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆ సిచ్యువేషన్ మీకు వస్తుంది అని అంటే మీకు రిలీజ్ డేట్ అంటే విడుదలయ్యే సమయం ఆసన్నమైందని గుర్తుపెట్టుకోండి. అదొక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కానీ ఈ శ్రమలలో అంటే మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అవన్నింటినీ కూడా చాలా పాజిటివ్గా, చాలా సంతోషంగా, చాలా ఇష్టంగా ఎదుర్కొంటే కనుక మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంతేకాని రివర్స్ మీరు వాళ్ళతో గొడవపడి, రివర్స్ మీరు వాళ్ళతో మాటలు అంటే కనుక అక్కడికక్కడే మీకు వచ్చే హెల్ప్ అనేది పోతుంది. ఫస్ట్ పాయింట్. అండ్ రెండవది, నాట్ ఓన్లీ ఇంట్లో, మీరు పనిచేసే చోట ఎక్కడైనా కూడా మీరు ఇలాంటి ఫేస్ చేస్తూనే ఉంటారు కదా. మీరు చాలా నమ్మిన మనుషులు మీకు చెప్తే కనుక అది తీసుకెళ్ళిపోయి హైయర్ అథారిటీస్కి చెప్పడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. అక్కడ కూడా మళ్ళీ మిస్టేక్ చేసేది ఎవరు అని అంటే ఆడపిల్ల. ఆడపిల్ల ఈడపిల్ల అని కాదు. సో ఓవరాల్గా మనకి మిస్గైడెన్స్ ఎవరి వల్ల జరుగుతుంది అని అంటే ఫెలో విమెన్ వల్లనే కదా. ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా బాధపడే సందర్భాలు చాలామంది ఆడపిల్లల లైఫ్లో ఉన్నాయి కదా. మరి సరైన పరిచయాలు, సరైన ఫ్రెండ్షిప్స్, సరైన రిలేషన్షిప్స్, సరైన సరౌండింగ్స్ని ఎలా ఎంచుకోవాలి జ్ఞానయుక్తంగా అనేది నేర్చుకోవాలి కదా మీరు. అండ్ మీ బాడీకి బ్రెయిన్ కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి కదా. సో అది ఎలానో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను.